నేను చూద్దాం అనుకున్నప్పుడైతే థియేటర్లో హిందీ వచ్చింది. ఇప్పుడు మాత్రం తెలుగులో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. కానీ థియేటర్ వర్షన్ కంటే మనకి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసింది 10 మినిట్స్ తగ్గించంట. మీరు ఆల్రెడీ థియేటర్లోనే చూసింటే కనుక ఆ తీసేసిన 10 మినిట్స్ ఏంటని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ మూవీకి సెకండ్ పార్ట్ వస్తుంది కదా, దురంధర్ 2. సో ఆ సీక్వెల్ని మాత్రం అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలని అయితే మూవీ టీం అంతా కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ చేసిన హిందీలో అయినప్పటికీ ఆల్ ఓవర్ ది ఇండియా అయితే మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి. సో అందుకని మిగతా తమిళ్, తెలుగు, మలయాళం అన్ని భాషల్లో కూడా పార్ట్ 2 డైరెక్ట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతూ ఉన్నారు. కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ సెలక్షన్ కూడా, అంటే మాధవన్ గారు కానీ, సంజయ్ దత్ గారు కానీ, రణ్వీర్ సింగ్ గారు కానీ కరెక్ట్గా సెట్ అయిపోయారు. ఆ ఒరిజినాలిటీ కనబడుతూ ఉందన్నమాట. కానీ స్టోరీ పరంగా చూస్తే మాత్రం మనం వేరే ఊరు వెళ్తేనే కొత్తగా కనబడితే ఎవరు నువ్వు ఏంటి అని అడుగుతారు. అలాంటిది రణ్వీర్ సింగ్ గారు మన ఎనిమీ కంట్రీకి వెళ్ళి కూడా అక్కడ వాళ్ళందరిలో కలిసిపోయి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ పవర్ఫుల్ అవ్వడానికి ట్రై చేసే విధానం, అదంతా కూడా నిజంగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా గ్రిప్పింగ్గా ఉందని చెప్పొచ్చు డైరెక్టర్ది. కానీ ఇంతైనా కానీ పాకిస్తాన్లో మాత్రం సినిమాని అయితే బ్యాన్ చేశారు. మరి దానికి రీజన్ మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. కానీ ఇందులో చెప్పుకోదగ్గదైతే మాత్రం ఆ సెట్ కానీ అదంతా చాలా రియలిస్టిక్గా ఉంది. అంటే ల్యారీ అని ఏదైతే ఉందో ఆ ప్లేస్ కానీ లేదా షూటింగ్ టైంలో చూపించిన రోడ్స్ కానీ అవన్నీ రియలిస్టిక్గా పాకిస్తాన్ లాగే డిజైన్ చేశారని చెప్పొచ్చు. కానీ మోదీ గారు అప్పట్లో 500,000 రూపాయల నోట్లు బ్యాన్ చేసినప్పుడు చాలామంది అయితే తిట్టుకున్నారు. కానీ దాని వెనక రీజన్ ఇది అనేలా మనకి చిన్న సీన్ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇంకొన్ని సీన్స్ మనకి ఏవైతే జరిగాయో అవన్నీ బాగా చూపించారు. అలాగే మెయిన్లీ రణ్వీర్ సింగ్ గారు ఎమోషన్ బాగా పండించారని చెప్పొచ్చు. అంటే ఆ గన్స్ అవన్నీ సప్లై చేస్తున్న టైంలో ఇండియాలో ఇలా జరుగుతుంది అని తెలియక ఆయన చేత్తో ఆయనే గన్ ఇచ్చిన తర్వాత ఎంత విధ్వంసం జరిగింది అని తెలిసి బాధపడే విధానం కానీ అదంతా బయటికి చెప్పుకోలేక ఐస్లో చూపించే ఎమోషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓవరాల్గా అయితే ఈ మధ్యకాలంలో ఒక బెస్ట్ మూవీ చూసానన్న ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. చూద్దాం మరి మూవీ మేకర్స్ తెలుగులో కూడా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఈసారి థియేటర్లోనే చూసి రివ్యూ చేద్దాం. అలాగే అక్షయ్ ఖన్నా గారు కానీ మిగతా వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా సెట్ అయిందని చెప్పొచ్చు. పర్ఫార్మెన్సెస్ అయితే నిజంగా మనకి ఆ పాకిస్తాన్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏనేమో అనేలా అయితే తీశారు డైరెక్టర్. అంతే తప్ప ఎక్కడ యాక్టింగ్ అని తెలియలేదు. ఇది నాకు అనిపించింది మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.